హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు, బిఎన్వైఎస్ డిప్లొమా ఇన్ సెక్సాలజీ అండ్ నేచురోపతి స్పెషలిస్ట్ కూడాను. సో జాయింట్ పెయిన్ అనే అంశం గురించి ఒకసారి వివరంగా తెలియజేయడానికి వచ్చారు. మనం ఏంటో తెలుసుకుందాం ఒకసారి. సార్ హాయ్ సార్. హాయ్. సో జాయింట్ పెయిన్ మనం చూస్తూ ఉంటాం. ఏజ్ పెరిగిన కొద్దీ ముసలి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అది తగ్గిపోయింది. యంగ్ ఏజ్‌లో కూడా రావడం మనం చూస్తున్నాం సార్. దీనికి గల కారణాలు ఏంటి? జాయింట్ పెయిన్ అసలు మేజర్‌గా ఎందుకు వస్తుంది? యంగ్ ఏజ్లో జాయింట్ పెయిన్ రావడం దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఇఫ్ యు ఆర్ ఇంటూ 40 ప్లస్ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సో నార్మల్గా ఎప్పుడైనా సరే మన బాడీలో ఎక్సర్సైజ్ ప్యాటర్న్ పూర్తిగా తగ్గిపోయింది అండ్ ద టాక్సిన్స్ ఈజ్ కంప్లీట్లీ ఫార్మ్ ఇన్ అవర్ బాడీ. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మన శరీరంలో టాక్సిన్స్ ఎక్కువ అవడం వల్ల మనకు అరే ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తుంది, లేకపోతే మనకు యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది, సిఆర్పి లెవెల్ పెరిగిపోతుంది. సో ఈ రెండు పెరిగితే కూడా మనకు జాయింట్ పెయిన్ రావడం అవకాశం ఉంది. అండ్ ఇది ఎప్పుడు జరుగుతాయంటే ఎప్పుడైనా సరే మనము ఒక అక్వర్డ్ లైఫ్ స్టైల్కి వచ్చేసాము అండ్ టాక్సిన్స్ మనకు డైలీ బేసిస్లో ఎంత బయటికి పోవాల్సింది అంతా పోవట్లేదు. మీన్స్ వీఆర్ నాట్ గెటింగ్ ఫ్రీ మోషన్స్, మేబీ యు ఆర్ నాట్ పాసింగ్ ద యూరిన్ ఇన్ టైమ్, లేకపోతే మీరు నార్మల్ వేలో యు ఆర్ నాట్ డూయింగ్ ఎన్ ఎక్సర్సైజ్, యు ఆర్ జస్ట్ ఇన్ ద సిట్టింగ్ జాబ్. ఓకే, అది ఆ టైప్ మీరు చేస్తున్నారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆ టైప్ లైఫ్ స్టైల్ ఉంటే కూడా మనకు టాక్సిన్స్ బాగా పెరిగిపోతుంది. దానివల్ల ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తుంది. బట్ నార్మలీ ఐ విల్ టెల్ యూ వన్ కామన్ థింగ్, లైక్ ఏజ్డ్ పీపుల్కి వచ్చే ప్రాబ్లమ్స్. ఏజ్డ్ పీపుల్కు ఎప్పుడైనా సరే జాయింట్ పెయిన్స్ రావడం కానీ, లేకపోతే నడిచినప్పుడు టక్ టక్ సౌండ్ రావడం కానీ, సో అది జరిగిందంటే దట్ మీన్స్ మనం అనుకోవాలి ఏంటంటే లైక్ అక్కడ ఉన్న కార్టిలేజ్ కంప్లీట్గా మనకు అరిగిపోయిందని అనుకోవాలి. ఓకే, సో కార్టిలేజ్ కెనాట్ బి కంప్లీట్లీ రీజనరేట్ అగైన్. ఓకే, బట్ ఓన్లీ థింగ్ ఉన్న కార్టిలేజ్ అక్కడ సపోజ్ కొంచెం ఉంది, ఆ కొంచెం ఉన్న కార్టిలేజ్కు మనం సాఫ్టెనింగ్ చేయొచ్చు. Okay, we can soften the cartilage. So I have certain medication for that. ఆ మెడిసిన్స్ ఎవరైనా సరే యూజ్ చేశారంటే వాళ్ళకి ఏమవుతుందంటే కార్టిలేజ్ సాఫ్టెనింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళకు నొప్పి రాదు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ హ్యాపెన్స్. ఓకే, అండ్ దాని గురించి పర్టికులర్గా పర్మనెంట్ ట్రీట్మెంట్ కావాలంటే మనకు ఉండవు. ఓకే, బట్ యాజ్ ఫార్ యాజ్ దిస్ యంగ్ పీపుల్ ఈజ్ కన్సర్న్, లైక్ ఒకరికి యంగ్ ఏజ్లో వాళ్ళకు మోకాలు నొప్పి రావడం కానీ, లేకపోతే పాదాల దగ్గర సివియర్ నొప్పి రావడం కానీ, ఇన్ఫ్లామేషన్ వచ్చేసింది, లేకపోతే వాళ్ళకు బాగా రెడ్నెస్ వచ్చేసి వాళ్ళకు నొప్పి వస్తుంది అంటే అప్పుడు దెన్ వీఆర్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్ చేసేసి సో దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకు తగ్గుతుంది. బట్ అక్కడ 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్, లైక్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. సో ఒకరు యంగ్ చాప్, లెటస్ సే మీ ఏజ్ వాళ్ళకు తీసుకోండి అండ్ యు ఆర్ టూ యంగ్. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్సర్సైజ్ సపోజ్ సరిగా చేయకపోతే మనకు మన బాడీలో ఆల్ ద ఫుడ్ ఏ టైప్ మెటాబలైజ్ అవ్వాల్సింది ఏ టైప్ మెటాబలైజ్ అవ్వదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే టాక్సిన్స్ విల్ డెవలప్. సో ఆ టాక్సిన్స్ మనం తగ్గించాలంటే వీ హ్యావ్ టు టేక్ హయ్యర్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కలైన్ ఫుడ్ అండ్ వెరీ లోయర్ లెవెల్ ఆఫ్ యాసిడిక్ ఫుడ్. ఈ ఆల్కలైన్ ఫుడ్ అండ్ యాసిడిక్ ఫుడ్లు తేడా ఏముందంటే లైక్ ఆల్కలైన్ అంటే ఆల్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే, అంటే రా ఫామ్లు మనం తీసుకుంటే సో దట్ ఈస్ బికమ్ ఆల్కలైన్. అంటే ఫ్రూట్స్ డైరెక్ట్ తినడం, లేకపోతే వెజిటబుల్ సలాడ్ రూపంలో మనం తినడం, సో దట్ ఈస్ కంప్లీట్లీ ఆల్కలైన్. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే సపోజ్ మనం ఈ ఆల్ సార్ట్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్ మనం తినడం, లేకపోతే ఈ లైక్ జంక్ ఫుడ్ అండ్ ఆల్ ద ఐటమ్స్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ అనమాట. అంటే ఆల్ ద బేకరీ ఐటమ్స్ కానీ, లేకపోతే లెట్స్ సే ఆల్ ద డైరీ ప్రొడక్ట్స్, ఇది అన్నీ ఆల్ ద ఫుడ్స్ ఆర్ యాసిడిక్ యాక్చువల్లీ. ఓకే, సో వీ టేక్ ఇట్ యాజ్ యాసిడిక్ ఫుడ్. సో ఆల్ ద ప్రాసెస్ ఫుడ్ ఆర్ యాసిడిక్. సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో యాసిడ్ లెవెల్ పెరుగుతాయి అన్నమాట. యాసిడ్ లెవెల్ ఎంత ఎక్కువ సీక్రెట్ అయితే మన బాడీలో ఇన్ఫ్లామేషన్ అంతా పెరుగుతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే పీపుల్ స్టార్ట్ గెటింగ్ పెయిన్. ఓకే, సో దట్ ఈస్ ద కంప్లీట్ సెనారియో ఆఫ్ ది జాయింట్ పెయిన్స్. సో
let us talk about this uric acid and RA factor. ఈ రెండు ఒకరికి పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళు ఇన్కేస్ నా దగ్గరికి వచ్చారంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 month, విదిన్ ఎ మంత్ ఆఫ్ టైం వాళ్ళకు నార్మలైజ్ అయిపోతుంది అండ్ దే విల్ గెట్ గుడ్ రిజల్ట్. దే కెన్ వాక్ దెమ్ సెల్ఫ్, దే విల్ నాట్ గెట్ పెయిన్, ఆల్ దీస్ థింగ్ విల్ హ్యాపెన్. బట్ చాలా డ్రాస్టికలీ చేంజెస్ వస్తుంది అనమాట. అండ్ ఈవెన్ ఐ హ్యావ్ సడన్ మెడికేషన్స్ టు గెట్ రిలీఫ్ ఇమీడియట్లీ, అది కూడా ఉన్నాయి అనమాట. సో డయట్ ప్యాటర్న్ ఓన్లీ ఒకరు పాటిస్తే కూడా దాని ద్వారా కూడా వాళ్ళకు కాఫీ చేంజెస్ వచ్చేస్తుంది అనమాట. బట్ డయట్ ప్యాటర్న్ ఏంటంటే ఆల్కలైన్ ఫుడ్ వీ హ్యావ్ టు టేక్ అరౌండ్ 70%, ఓకే, అండ్ 30% నార్మల్ ఫుడ్ మనం తీసుకోవచ్చు. ఆల్కలైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్, సపోజ్ ఒకరు పొద్దున పూట ఓన్లీ ఫ్రూట్స్ తినడమే, ఓకే, మధ్యాహ్నం పూట కొంచెం రైస్ అండ్ నార్మల్ ఫుడ్ వాళ్ళు తీసుకోవచ్చు. అగైన్ నైట్ టైంకు ఓన్లీ వెజిటేబుల్, రా వెజిటేబుల్స్ తినడం, ఓకే. ఈ టైప్ వాళ్ళకి తీసుకున్నారంటే వాళ్ళకు పెయిన్ అయితే రిలీఫ్ వస్తుంది అప్పటికప్పుడు, విదిన్ 2-3 daysలో వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తుంది. బట్ దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సపోజ్ ఒకరికి సివియర్ పెయిన్ ఉంది, హౌ టు మేనేజ్ ఇట్? సో దట్ విల్ బికమ్ ద డిఫికల్ట్ ఫర్ దెమ్. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇఫ్ దే ఆర్ కమింగ్ టు మై క్లినిక్, ఐ హ్యావ్ సర్టన్ మెడికేషన్స్, ఇఫ్ దే ఆర్ టేకింగ్ దట్ మెడికేషన్స్, దే విల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద day 1. ఒక రోజు వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తుంది అండ్ దే విల్ బి ఏబుల్ టు వర్క్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ లైక్ ఏజెడ్ పీపుల్, ఓకే. సో ఏజెడ్ పీపుల్కు కార్టిలేజ్ డెవలప్ అవడానికి మనం ఫర్మెంటెడ్ ఫుడ్ మనం తీసుకోవాలి. ఫర్మెంటెడ్ ఫుడ్ ఇన్ ద సెన్స్ మజ్జిగ, పెరుగు, లేకపోతే అంబాలి, ఓకే, మేబీ రైస్ అంబాలి, మేబీ మిల్లెట్ అంబాలి, ఎనీథింగ్. సో ఇది డైలీ బేసిస్లో మనం తినడం మొదలు పెడితే ఈవెన్ మనకు కార్టిలేజ్ డెవలప్ అవ్వడం మొదలు పెడతాయి, ఓకే. సో దట్ ఈస్ అప్ టు సమ్ ఎక్స్టెంట్, నాట్ పర్మనెంట్ క్యూర్. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పెషల్లీ ఏజెడ్ పీపుల్. ఈవెన్ వాళ్ళ గురించి కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి దట్ జనరల్లీ సాఫ్టైన్ ద కార్టిలేజ్. ఆ కార్టిలేజ్ సాఫ్టైన్ చేస్తే వాళ్ళకి నొప్పి రాదు, దే కెన్ లైవ్ ఎ నార్మల్ లైఫ్ స్టైల్. సార్ ఇప్పుడు మామూలుగా మా హాస్టల్ చూసుకుంటే సార్ 5th floorలో ఉంటుంది, లిఫ్ట్ ఉండదు, ఎక్కేసి వెళ్తూ ఉంటాం. సో దీనివల్ల చాలా మంది చెప్తుంటారు అంత ఫ్లోర్లో ఎక్కేస్తే మోకాలు నొప్పులు వచ్చాయి ఫ్యూచర్లో అని చెప్పేసి. నిజంగా అటువంటి ప్రాబ్లం ఉందంటారా సార్? నో, నథింగ్ లేదు, నథింగ్. ఇట్స్ నాట్ లైక్ ఇట్ అట్ ఆల్. యాక్చువల్లీ సపోజ్ మీకు కార్టిలేజ్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీబడి. ఆల్రెడీ కార్టిలేజ్ వాళ్ళకు డ్యామేజ్ అయింది అండ్ ఆ తర్వాత వాళ్ళ ఇంకా స్టెప్ ఎక్కారంటే వాళ్ళకు నొప్పి వస్తుంది. యా, సో ఫర్దర్ ఏం ప్రికాషన్ తీసుకోకపోతే, వాళ్ళ ఏ టైప్ ఫుడ్ మార్పు తీసుకురాకపోతే, వాళ్ళ జస్ట్ నార్మల్ వేలు వాళ్ళ ఇంకా స్టెప్ ఎక్కారంటే వాళ్ళకు నొప్పి రావడం మొదలు పెడతాయి. అండ్ దే విల్ గెట్ ద సివియర్ పెయిన్. అక్కడ సివియర్ పెయిన్ వచ్చేసి వాళ్ళు నడవలేదు, ఆ టైప్ పరిస్థితికి వచ్చేస్తారు అన్నమాట. సో అందుకని మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా ఏజ్డ్ పీపుల్ అయితే వాళ్ళకు స్టెప్ ఎక్కడానికి మేము జనరల్గా వద్దు అని చెప్తాం. లేకపోతే ద పీపుల్ లైక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, యూ కెన్ క్లైంబ్ ద స్టెప్స్ అండ్ ఎంత మీరు స్టెప్ ఎక్కితే అంత హెల్దీగా ఉంటారు మీరు. సో యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్. అండ్ సడన్ ఏజ్కి వచ్చిన తర్వాత కార్టిలేజ్ డ్యామేజ్ అయితే మాత్రం అప్పుడు స్టెప్ ఎక్కడం వద్దు అని మేము చెప్తాం. సార్ ఇప్పుడు ఈ జాయింట్ పెయిన్కి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా నేచురోపతిలో? యా, వీ హ్యావ్ వెరీ గుడ్ రెమెడీ. అండ్ ఇది ఏజెడ్ పీపుల్ గురించి చెప్తాను. ఒకరికి సపోజ్ మోకాలు నొప్పి చాలా ఎక్కువ ఉంది, వాళ్ళ ఓకే డాక్టర్ దగ్గరికి అప్పుడు వెళ్ళలేరు ఎట్లా అనుకుంటే, వాళ్ళ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ ఒక ఐరన్ ప్యాన్ తీసుకోవాలి, స్టవ్ మీద పెట్టాలి. పెట్టేసిన తర్వాత కొంచెం ఆవాల నూనె వేయాలి. ఆవాల నూనె వేసేసి ఆవాల నూనె కొంచెం వేడి అయిన తర్వాత మనం 2 జిల్లేడి ఆకు తీసుకొని దాని మీద మనం కొంచెం బాయిల్ చేయాలన్నమాట. ఓకే, కొంచెం బాయిలింగ్ పొజిషన్కి వచ్చేసిన తర్వాత మనం తీసేయాలి. అది తీసి ఒక నార్మల్ ప్లేట్లో పెట్టాలి. కొంచెం లైట్గా చల్లగా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఆ 2 ఆకు 2 మోకాలకు మనం పెట్టేసి బ్యాండెడ్ క్లాత్ ఉంటే మనం కట్టేయచ్చు, లేకపోతే నార్మల్ క్లాత్ కూడా కట్టచ్చు, నో ప్రాబ్లం. అండ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ 1 hour. 1 hour మనం ఉంచితే ఇమీడియట్లీ వాళ్ళకు మంచి బాగా రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. సో దే విల్ బి ఏబుల్ టు వాక్ అట్లా. బట్ అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, దట్ డజంట్ సూట్ టు ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి సూట్ కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే, ఒక ముక్క దాని నుంచి ఫస్ట్ తీసి వాళ్ళ స్కిన్ మీద పెట్టాలి. యాక్చువల్గా పెట్టేసిన తర్వాత చూడాలి, ఇఫ్ ఈస్ దర్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ బర్నింగ్ సెన్సేషన్ సంథింగ్ ఎట్లా ఏమైనా వస్తుందంటే వాళ్ళు యూజ్ చేయకూడదు. లేకపోతే ఇట్లా ఏం లేదు, నో రియాక్షన్ అట్ ఆల్, అప్పుడు వాళ్ళు యూజ్ చేయొచ్చు.
సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. అండ్ ఇట్స్ ఏ నార్మల్ వేలు టు గెట్ ద ఆన్ ద స్పాట్ రిలీఫ్, అది వాళ్ళకి చేయొచ్చు. ఓకే. అండ్ ఎవరికైనా సరే సపోజ్ ఆర్థరైటిస్ ఉంది, లేకపోతే వాళ్ళకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే గౌట్ కానీ, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు కమ్ టు మై క్లినిక్ అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్ ఫర్ దెమ్. రుమాటిజంకి కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ దిల్ గెట్ రిలీఫ్ విత్ ఇన్ ఏ డే ఆర్ 2, 1-2 డేస్లో కూడా వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ మెడిసిన్. సో వాళ్ళ నా నంబర్కు కాంటాక్ట్ చేసి నా దగ్గరికి రావచ్చు. బట్ దిస్ ఈజ్ ద ఇన్స్టాంట్ రెమెడీ విచ్ ఐ టోల్డ్ యూ. ఓకే. ఈ రెమెడీ ప్రతి ఒక్కరికి పాటించుకోవచ్చు, ప్రతి ఒక్కరు చేయొచ్చు. బట్ బిఫోర్ దట్ దే మస్ట్ గో ఫర్ ఎ టెస్ట్ చేసి అగైన్ యూజ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.